వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము కూడా ఈ సంవత్సరం మారుతుందేమో ఆ సంవత్సరం మారుతుందేమో అని ఎదురు చూసేటువంటి ప్రజలందరికీ కూడా తులారాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వాళ్ళు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కానీ అంతా బాగుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. విదేశీయానం వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. వివాహ సంతాన విషయాల్లో మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీ వ్యవసాయ రాజకీయ కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందులు అనేటువంటివి తప్పవు. 12వ స్థానంలో కేతువు, అలాగే మీకు ఉన్నటువంటి గురుబలం అనేటువంటిది కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి తప్పదు. 2024 సంవత్సరం మొత్తం కూడా మీరు దత్తాత్రేయ స్వామి వారి స్తవం చదువుకోవటం, దత్తహోమం చేయించుకోవటం, అలాగే ప్రతి గురువారము కూడా దత్తాత్రేయ స్వామి వారికి ఈ శనగలు నానబెట్టి శనగలకి అందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వటం మంచిది. మీకు ఉడకబెట్టినటువంటి ప్రసాదం అందరికీ కూడా ప్రసాదంగా పంచిపెట్టడం, దత్తాత్రేయ స్వామి వారికి నైవేద్యం పెట్టి అది మేలు చేస్తుంది. అలాగే విదేశీయానం జరగాలి అని అన్నా, అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మేలు జరగాలన్నా ఈ శనగల్ని ప్రసాదంగా పెట్టినట్లయితే మీకు కొంత మేలు జరుగుతుంది. అలాగే దత్తాత్రేయ స్వామి వారి హోమం చేసుకుని ప్రతిరోజు కూడా భస్మాన్ని బొట్టు పెట్టుకోవటం మర్చిపోదు. ఎటువంటి పరిస్థితులను కూడా 2024 మీకు ఈ విధంగా కెరీర్ అనేటువంటిది నాశనం కాకుండా, అనారోగ్య పరిస్థితులు ఎదురుకాకుండా, ఎదురు దెబ్బలు తగలకుండా ఇటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. అదేవిధంగా వివాహ సంతాన విషయాల్లో మీకు అన్నీ కూడా మేలు జరుగుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా రాంగ్ స్టెప్ వేయకండి. చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి, మీకు అంతా కూడా మేలు జరుగుతుంది.